జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగి అధికారం చేజారినప్పుడు చట్టం ముందు మోకరిల్లినటువంటి నాయకుడే జహంగీర్ ఖాన్. ఒకప్పుడు అంటే మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరనాల జిల్లాలోని ఫాల్తా నియోజకవర్గంలో తిరుగులేనటువంటి బాహుబలిగా చలామణి అయినటువంటి ఈ జహంగీర్ ఖాన్ ఈ రోజు జైలు పాలైతే అయినాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏందయ్యా అంటే, ఈ జహంగీర్ ఖాన్ గాడు అభిషేక్ బెనర్జీకి, ఎవరా మమతా బేగం మేనల్లుడు ఉన్నాడు కదా అభిషేక్ బెనర్జీ, వాడికి అత్యంత సన్నిహితుడు. సూటిగా చెప్పాలంటే అభిషేక్ బెనర్జీకి రైట్ హ్యాండ్ అన్నమాట. అభిషేక్ బెనర్జీ చేసేటువంటి పాపాలలో వీడికి కూడా వాటా అయితే ఉండాలి. ఒక్క ఫాల్తా నియోజకవర్గం మాత్రమే కాకుండా ఈ జహంగీర్ ఖాన్ గాడు అభిషేక్ బెనర్జీ అండదండలతో మొత్తం దక్షిణ 24 పరనాల జిల్లాను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దక్షిణ 24 పరనాల జిల్లాను ఈ జహంగీర్ ఖాన్ గాడు శాసించినాడు. దీంతో ఈ జహంగీర్ ఖాన్ తృణమూల కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా, టీఎంసీ అగ్రనేత అయినటువంటి అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు అయితే పొందినాడు. ఈ ఫాల్తా ప్రాంతంలో ఈ జహంగీర్ ఖాన్ ఎంతటి పట్టు సాధించాడంటే, స్థానికంగా వీడికి వీడు ఫాల్తా పుష్ప అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? బెంగాల్ ఎన్నికల సమయంలో కేంద్రం నియమించినటువంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఐపీఎస్ అధికారి అయినటువంటి అజయ్ పాల్ శర్మ ఓటర్లను భయపెడితే చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తే, ఆ అధికారి అజయ్ పాల్ శర్మ సింగం అయితే నేను పుష్ప అని చెప్పేసి ఈ జహంగీర్ ఖాన్ గాడు సవాల్ విసిరినాడు. అంటే సింహం ముందు పోయి ఫ్లూట్ ఊదినాడు అనమాట. బాలకృష్ణ డైలాగ్ లో చెప్పాలంటే, ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫాల్తా నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా ఈ జహంగీర్ ఖాన్ గాడు బరిలోకైతే దిగినాడు. అయితే ఏప్రిల్ 29న జరిగినటువంటి పోలింగ్ లో విస్తృత అక్రమాలు జరిగినాయని చెప్పి తేలడంతో ఎన్నికల సంఘం ఆ పోలింగ్ ను రద్దు చేసి మే 21న రీపోలింగ్ అయితే ఆదేశించింది. ఈలోగా బెంగాల్లో రాజకీయ సమీకరణాలు మారడం, బీజేపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా సువేందు అధికారి గారు బాధ్యతలు చేపట్టడం అన్ని కూడా చక జరిగిపోయినాయి. దీంతో భయపడిపోయినటువంటి ఈ జహంగీర్ ఖాన్ గాడు రీపోలింగ్ కంటే ముందే తను వేసినటువంటి నామినేషన్ ఉపసంహరించుకుని ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా ఉన్నట్లు ప్రకటించి అందరినీ కూడా షాక్ గురి చేసినాడు. షాక్ ఏమిలా, వాడికి ఏం లెక్కాయలు ఉడికిపోయినాయి అంతే. అంటే ఈ జహంగీర్ ఖాన్ గాడు పెద్ద పిరికి విధవా అని చెప్పేసి అర్థం. అంతేనా కాదా? కానీ కేవలం అభిషేక్ బెనర్జీ అండదండలు ఉండటం, అధికారం చేతుల్లో ఉండటంతోనే వీడు ఎన్నాళ్ళు కూడా రెచ్చిపోయినాడు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే జహంగీర్ ఖాన్ అరాచకాలపైన స్థానిక ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. దీంతో తప్పించుకు తిరుగుతున్నటువంటి ఈ జహంగీర్ ఖాన్ గాడు చివరికి జూన్ 8న దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తా ఉంటే పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా వర్గాల సమాచారంతో భారత్ నేపాల్ సరిహద్దుల్లోని పానిటంకి ప్రాంతంలో వీడినైతే అదుపులోకి తీసుకున్నారు. ఇక జహంగీర్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఫాల్తా వీధుల్లో నాటకీయ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో పోలీసులు ఈ జహంగీర్ ఖాన్ గారిని మోకాలి వరకు ఏదో ఒక షార్ట్ అంటే ఒక నెక్కర్ ఒకటి వేసి, ఒక టీ షర్ట్ వేసి, నడుముకు ఒక తాడు ఒకటి కట్టి ఈ ఫాల్తా వీధుల్లో కుక్కను ఊరేగించుకుంటా పోయినారు. ఒకప్పుడు దడ పుట్టించేటువంటి పుష్ప కాస్త చెప్పులు కూడా లేకుండా చేతులు జోడించి ప్రజలకు క్షమాపణలు చెబుతూ నడిచినటువంటి దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. సరే, ఆ విధంగా ఊరేగించిన తర్వాత ఈ పుష్పగాడిని పోలీసులు స్టేషన్ లో పెట్టినారు. పుష్పగాదుడు ఎర్రి పుష్ప, అంతేనా కాదా? అయితే జహంగీర్ ఖాన్ గాడి అరెస్టుకు నిరసనగా వాడి మద్దతుదారులు భారీ సంఖ్యలో ఫాల్తాలోని షాతోల్ కోల్సా ప్రాంతంలో గుమిగూడినారు. ఈ జహంగీర్ ఖాన్ ను బలవంతంగా విడిపించేందుకు ఏది అనేది మమతా బేగం ప్రభుత్వం అనేది మెట్టు తీసుకొని వంగన పెట్టి కొడతారు. ఆ ప్రాంతంలో అశాంతిని సృష్టించేందుకు ఈ పందుల గుంపంతా కూడా పోలీస్ స్టేషన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేసినాయి. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముందే అందినటువంటి సమాచారంతో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా మోహరించాయి. అంటే పక్కా ప్లాన్ తో రెడీగా ఉన్నారు. నిరసనకారులు ఈ పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేస్తే భద్రతా దళాలు లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేశాయి. దొరికినట్టు కుక్కను కొట్టారు. ఈ లాఠీల దెబ్బల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది నిరసనకారులు సమీపంలోని చెరువులోకి దూకుతున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. అంటే ఎట్ట పరిగెత్తినారో, ఏం ఊడిపోతున్నాయో వాళ్ళకే తెలియదు. ఆ మాదిరి పరిగెత్తినారో, ఆ మాదిరి పారిపోయినారు. ఈ దాడికి వ్యూహరచన చేసింది జహంగీర్ ఖాన్ భార్యనని పోలీసుల యొక్క ప్రాథమిక విచారణలో తేల్చినారు. సోమవారం నుంచి ఆమె మద్దతుదారులందరినీ కూడా సమీకరించి ఈ ఆందోళనకు నాయకత్వం వహించినట్లు నిర్ధారించి ఆమె పైన కూడా పోలీసులు
పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అంటే ఇంకా ఆవిడ గారికి కూడా బ్యాండ్ మేళం మోగిపోతుంది లోపల. ఇక ఈ విషయం పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు తీవ్రంగా స్పందించారు. పాల్తాలో జరిగినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి గారు మాట్లాడుతా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టబోమని చెప్పి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపైన, పోలీసులపైన దాడికి పాల్పడిన వాళ్ళపైన, అలాగే దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వాళ్ళపైన దేశద్రోహం కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్పీని అయితే ఆదేశించారు. వీడియో ఫుటేజీల ఆధారంగా ఈ నిందితులందరినీ కూడా గుర్తించి కేవలం జైలుకు పంపడమే కాకుండా వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తామని సీఎం అయితే ప్రకటించారు. అంటే ఏం లే, సాఫ్ అంతే. పశ్చిమ బెంగాల్లో గూండాయిజం, లూటీలకు తావులేదని, తమ డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి కట్టుబడి ఉందని బెంగాల్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంటే ఫైనల్ గా ఈ జహంగీర్ ఖాన్ గాడు మాత్రమే కాకుండా వాడి అనుచరులు కూడా ఇక కటకటాలు అయితే లెక్క పెడతారనమాట. అది విషయం. అంటే అందరూ లోపల కూర్చొని ఇక భజన అయితే చేసుకోవాలి, చెక్క భజన అట్టుంటది కథ. లేకపోతే తమాషా చేసినా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోను, ఫేస్బుక్ గ్రూప్ లోను తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకు ఎంతమంది షేర్ చేస్తున్నారు చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి. మీలో ఎవరెవరు ఎంతమంది షేర్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.